హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఫిజిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి స్పెషల్ టెస్ట్లో 8, 9, 10, 11, 12 చాప్టర్స్ మాత్రమే ఉండడం వల్ల ఈ చాప్టర్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాము. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఓన్లీ 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు స్పెషల్ టెస్ట్లో ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది. యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్. అదే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకి మొత్తం 9 ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 4 ఆర్ రిలేటెడ్ టు యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. సో యాసిడ్ బేసిస్ సాల్ట్స్లో 4 ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 9 క్వశ్చన్స్. లాస్ట్ 5 చాప్టర్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ టు ఇన్వెస్టిగేట్. లాస్ట్ 5 చాప్టర్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ 5 చాప్టర్స్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ నెయిల్ రస్ట్ అనే ఎక్స్పెరిమెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. మెటీరియల్ రిక్వైర్డ్ టెస్ట్ ట్యూబ్స్, మీరు చూస్తున్నట్టు 3 టెస్ట్ ట్యూబ్స్, క్లీన్ ఐరన్ నెయిల్స్, డిస్టిల్డ్ వాటర్, ఆయిల్, anhydrous calcium chloride. So these are the material required. Precautions: clean iron nail without any rust should be taken. So procedure enti ante, take 3 test tube and place clean iron nails in each of them as shown in the figure. Label these test tubes as A, B, C. Pour some water in test tube A and cork. Test tube A లో వాటర్ ఫిల్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ ఎయిర్ ఆఫ్ వాటర్ ఉండేటట్టు టెస్ట్ ట్యూబ్ ఏలో ఫిల్ చేయాలి. పోర్ బాయిల్డ్ డిస్టిల్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి, యాడ్ అబౌట్ 1 ml ఆఫ్ ఆయిల్ అండ్ కార్క్ ఇట్. సో ఇక్కడ ఫుల్గా వాటర్ పోసి 1 ml ఆఫ్ ఆయిల్ వేసి కార్క్ చేయాలి. సో ద ఆయిల్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ ప్రివెంట్ ద ఎయిర్ ఫ్రమ్ డిజాల్వింగ్ ఇన్ ద వాటర్. సో దీనికోసం మనం ఆయిల్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పుట్ సమ్ anhydrous calcium chloride in test tube C. సో ఇక్కడ మీరు చూసినట్టయితే anhydrous calcium chloride test tube C లో ఉంది అండ్ కార్క్ ఇట్. Anhydrous calcium chloride will absorb the moisture if any from the air. ఇది ఎందుకు రిప్లేస్ చేస్తున్నామంటే ఎయిర్ని ఉండకుండా చేస్తుంది. లీవ్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఫర్ ఎ డే ఆర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ అబ్జర్వ్. అబ్జర్వేషన్: ఐరన్ నెయిల్స్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న నెయిల్స్ రస్టింగ్ అవుతుంది. ఐరన్ నెయిల్స్ డు నాట్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. విల్ నాట్ సీ ఎనీ రస్టింగ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. ఎందుకనేది చూద్దాం. టెస్ట్ ట్యూబ్ ఏ ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. ఏ టెస్ట్ ట్యూబ్ లో ఈ నెయిల్స్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ కి ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఓన్లీ వాటర్ లోనే మునిగి ఉంది. ఇన్ టెస్ట్ ట్యూబ్ సి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్. సో బి అండ్ సిలో రస్టింగ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఫుల్ వాటర్ విత్ ఆయిల్ ఉంది కాబట్టి రస్టింగ్ రాలేదు. సో ఏలో మాత్రం ఎయిర్ అండ్ వాటర్ రెండు ఉన్నాయి కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. మన రిజల్ట్ ఏంటి అంటే కరోషన్ ఆఫ్ ఐరన్, కామన్లీ నోన్ యాజ్ రస్టింగ్, occurs in the presence of water and air. Make sure that you write these points: aim, materials required, precaution, procedure, observation, analysis, results. కొన్ని వాటికి అనాలిసిస్ అవసరం లేదు, బట్ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం అనాలిసిస్ కంపల్సరీగా రాయాల్సి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫ్రమ్ చాప్టర్ 9 ఎలక్ట్రిక్ కరెంట్. ఏమడుగుతాడంటే స్టేట్ ఓమ్స్ లా త్రూ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అడుగుతాడు. ఎయిమ్ టు షో దట్ రేషియో V by I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ కండక్టర్. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్. మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 5 dry cells of 1.5 volts each, conducting wires, an ammeter, voltmeter, thin iron spoke of length 10 cm, LED and key. So precautions ఏంటంటే take care while connecting wires to the source. The reading of voltmeter, ammeter are to be taken without parallax error. The temperature of the iron spoke is constant during the flow of the current through it. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. లెట్ us take iron spoke and connect with conducting wires at both ends. ఈ విధంగా both ends లో కనెక్టింగ్ చేయాలి. These two wires are connected to a 1.5 volts through an ammeter and key. సో 1.5 cells నుంచి ammeter and key ని ఈ విధంగా అమర్చుకోవాలి. Connect a voltmeter across two ends of iron spoke. Voltmeter ఈ విధంగా అమర్చాలి. Close the key and note the reading. ఇప్పుడు close the key and note the reading of both current in voltmeter and ammeter. So now connect two cells in series in the circuit and note the readings of ammeter and voltmeter. So series లో పెట్టుకొని ammeter, voltmeter readings చూసుకోవాలి. Repeat the experiment with 3, 4, 5 cells in series and record the values of current and potential difference in the given tabular form and calculate V by I value in each case.
ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దమ్ ఈస్ కాన్స్టెంట్. సో బోత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది విచ్ ఇండికేట్స్ కాన్స్టెంట్. సో వి బై ఐ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఐరన్ స్పోక్ బదులు ఎల్ఈడి రిప్లేస్ చేస్తే ఎల్ఈడి ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ అండ్ రికార్డ్ ద వాల్యూస్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ. ఈ విధంగా ఎల్ఈడి చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ మనకి ఏమొస్తుంది అంటే ఈ విధమైన గ్రాఫ్ ఏర్పడుతుంది విచ్ ఈస్ నాట్ కాన్స్టెంట్. అంటే ఎల్ఈడి ఈజ్ నాన్ ఓమిక్ మెటీరియల్. సో ఓమ్స్ లా ఏం స్టేట్ చేస్తుంది అంటే ఈ పాయింట్ కూడా రాయాలి స్టూడెంట్స్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఈ సింబల్ చాలా ఇంపార్టెంట్. ఈ వి ఈజ్ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ రాయాల్సి ఉంటుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఆర్ ఈజ్ కాన్స్టెంట్ కాల్డ్ రెసిస్టెన్స్. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెంట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. టు ప్రూవ్ రెసిస్టర్ ఆఫ్ సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. సో చాప్టర్ 9లో ఎలక్ట్రిక్ కరెంట్లో ఏం మెటీరియల్ రిక్వైర్డ్ ప్రికాషన్ ప్రొసీజర్ అబ్జర్వేషన్ రిజల్ట్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే we conclude that resistance of a conductor increases with the length of the conductor అంటే R is directly proportional to L. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా అండ్ రెసిస్టెన్స్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే we conclude that resistance of conductor decreases with the increase of cross sectional area of the conductor. R is indirectly proportional to area of the conductor. సో ఇది ప్రూవ్ చేస్తాం. సో నేను ఈ మెటీరియల్ని డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్. జస్ట్ క్లిక్ ద లింక్ అండ్ రీడ్. All the best for your exams.